విశాఖ వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తును పారదర్శకతతో అవినీతి రహిత పాలన అందించి తీర్చిదిద్దే ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాల న్యాయ విభాగ సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకుల స్పష్టీకరణ. నామినేషన్ల విత్డ్రా జరగడానికి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్లుగా చేరేందుకు అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన. శారీరక మానసిక ఎదుగుదలకు మంచి నిద్ర ఉపకరిస్తుంది. వరల్డ్ స్లీపింగ్ డేని పురస్కరించుకునే అవగాహన సదస్సులో మానసిక వైద్యుల సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా 3 పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. ఈ వేదిక సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలో నలిగిపోతోందని, ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నరేంద్ర మోడీ రాక బలాన్ని తెచ్చిందని చెప్పుకొచ్చారు. మరోసారి ప్రధానమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని, మోడీకి ఏపీ ప్రజల తరపున ఘనస్వాగతం అంటూ తెలియజేశారు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామిగా మొదలైన పొత్తు మరోసారి బెజవాడ దుర్గమ్మగా కొత్త రూపు తీసుకుపోతోందని తెలిపారు. అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం. మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే, ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం, కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి సారా తీసుకుంటే అందరికీ నమస్కారాలు. మొదటిసారి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు. కడాన ఆయన క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది. మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయాం. ఇక్కడ టవర్స్ ఎక్కినప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది. ఎవరికైనా అనుమానం ఉందా? తమ్ముళ్ళు, గెలుపు ఎన్డీఏదే. మా యువత ఉత్సాహం చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పండి. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని, ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం, సుస్వాగతం. 5 కోట్ల తెలుగు ప్రజల తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలకడం అంటే రాష్ట్రంలో ఇండల్లో ఉండే వారికి కూడా వినపడాలి. గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొట్టి. గో బ్యాక్, కొంచెం ఎన్నికెళ్ళండి, దయచేసి వినాలి. ఇప్పటికే ఎందుకంటే అక్కడ మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి గారు చెప్పాలనుకున్న సందేశం మనం వినే అవకాశం రాదు. కాబట్టి దయచేసి పక్కకు దాటాలి. ఎన్డీఏకి ఓటు వేయాలి. ఆంధ్ర రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ, నిన్ననే ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను.
ఇక్కడ నేను కోటప్పకొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో. ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తారీఖున రాబోతున్నాయి. అంటే జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే 400 సీట్లు మనం దాటాలి. అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు. విశాఖపట్నం వుడా చిల్డ్రన్ థియేటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగ ఉత్తరాంధ్ర జిల్లాల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఎన్నికైన మేనిఫెస్టోలో 100% హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అలాగే కార్యక్రమంలో వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే ఏకైక మార్గం రాజకీయమని, న్యాయపరమైన పాలన అందించడం ముఖ్యమని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అనేక మంది పాలకుల చేతిలో అన్యాయానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరంగా ఉత్తరాంధ్రకు అందాల్సిన అభివృద్ధి, సంక్షేమాన్ని అందించడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019 ముందు ప్రతి ఒక్క పిల్లోడిని చదివించాలి, వారు చదవాలంటే వారి తల్లిదండ్రులకి ఏదో రకంగా ఆశ చూపించో, లేక మంచి చూపించో, లేక వాళ్ళకి లాభం చూపించో వాళ్ళ పిల్లల్ని చదివించే విధంగా ప్రోత్సహించాలి, ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో 15,000 రూపాయలు అమౌంట్ పెట్టి ఇవాళ ప్రతి ఒక్క పిల్లోడు స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా వాళ్ళందరూ చదువుకోవడానికి ప్రోత్సాహం చేసి వాళ్ళ కార్యక్రమం ప్రవేశపెట్టారు. మనం అనుకుంటాం అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారు ఏంటని, దాని వెనకాల ఎంత బలమైన కారణం. ఇదే కనుక 15 సంవత్సరాలు కొనసాగితే ఈ రోజు 2024లో మనం ఉన్నాం. 2040 నాటికి నిరక్షరాస్యుడు అనేవాడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడు, విద్య రాని వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడు. ఎవరిని పలకరించిన ఆటో డ్రైవర్ కానీ, కారు డ్రైవర్ కానీ, రోజు కూలీ కానీ, ఎవరు మత్స్యకారుడు కానీ ప్రతి ఒక్కడు ఒక ఇంగ్లీష్ పేపర్ చదవగలరు, ఇంగ్లీష్ పుస్తకం చదవగలరు, ఇంగ్లీష్లో కనీసం ఒక్కరు మాట్లాడగలరు. దానివల్ల ఈరోజు మన ట్రాఫిక్లో ఈవేళ మనం ట్రాఫిక్ రూల్స్ పెడతామో, మనం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎందుకంత రూల్స్ను ఫాలో అవుతారంటే ప్రతి ఒక్క ట్రక్ డ్రైవర్ కానీ, కారు డ్రైవర్ కానీ, ప్రతి ఒక్క మానవుడు కానీ అక్కడ ప్రతి ఒక్కరు మినిమం రూల్స్ తెలుస్తాయి. మినిమం రూల్స్ చదువుకోగలరు, రూల్స్ ఫాలో అవ్వగలరు. మనకు అసమానతలు మనం చూపెట్టబట్టే ఆ రెండు కూడా రోజు అటువంటి పరిస్థితి మనకు వచ్చాయి. అటువంటి పరిస్థితి రాకూడదనే చాలా విజనరీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 3 పరిపాలన రాజధానిగా ఎదురు పెడితే, జ్యుడిషియల్ రాజకీయ ప్రాంతం పెడితే ఈరోజు దానికి అవసరమైన యంత్రాలను తీసుకెళ్ళి
దానికి సంబంధించిన అమరావతికి ఈరోజు పెట్టాలని చెప్పేసి పెడితే మరి దాన్ని ఈరోజు ఎందుకు విమర్శిస్తున్నారని ఒకసారి ప్రతిపక్షం ఏది చేసినా ప్రతిపక్షాన్ని ప్రభుత్వం చేసిన ప్రతి పనికి కూడా మరి లిటిగెంట్ చంద్రబాబు గారు అని అందరికీ తెలుసు. కానీ పేరు లిటిగెంట్ చంద్రబాబు ఎందుకంటే ఏది మంచి చేద్దామని ప్రతిపక్షాలు నిలబడినా వెంటనే మీకున్న అత్యంత విలువైన పాత్ర ఇంకెవరికి ఉండదని మనకి అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే సమాజంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, న్యాయపరమైన సమస్యలు వచ్చినా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పేదవాళ్ళైనా, మధ్యతరగతులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఎవరైనా ఎటువంటి సమస్య అయినా తక్షణమే మనం ఆదుకోవడానికి ముందుకు వచ్చేది మీరే. కాబట్టి మీకు సమాజంలో అత్యంత గౌరవమైన పాత్ర ఈ రోజుకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే డెమోక్రసీలో కూడా మన ప్రజాస్వామ్యంలో మీ పాత్ర చాలా కీలకం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే న్యాయాన్ని 4 పాదాలలో నడిపించడంలో, న్యాయం చేయించడంలో ప్రజలకి మీ పాత్ర చాలా కీలకం. కాబట్టి దాన్ని మనం అందరం గుర్తుంచుకొని మీకు సమాజంలో అత్యంత ఉన్నతమైన గౌరవం కూడా ఇచ్చే విధంగా మనందరం చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాతంత్రిక ఉన్నారు, చట్టాన్ని పరీక్షించుకునే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ వేదికలో ఏ విధంగా జరిగిందని చేసుకుని రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని సమర్థించాల్సిన అవసరం ఉన్నదానికి నేను గట్టిగా ఉంటున్నాను. మనకు తెలుసు ప్రజాస్వామ్యంలో మనకు ప్రపంచంలోనే ఒక పరిస్థితిమైన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న రాజకీయ నాయకుల చిత్రపటాలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని ఆదేశాలిచ్చారు. బస్సులపై, బస్ స్టేషన్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న అనధికార రాజకీయపరమైన ప్రకటనలు, ఇతర చిత్రాలను 48 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లలో సైతం రాజకీయపరమైన ఫోటోలను కూడా తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులను తగిలించారు. నగరంలో ఏ జంక్షన్లో చూసినా మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి సహా పలువురు నాయకుల విగ్రహాలకు పార్టీలకు అతీతంగా ముసుగులు వేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 18, 2024న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, తదుపరి అన్ని ప్రక్రియలు మొదలవుతాయని కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే 13వ తేదీన పోలింగ్ ఉంటుందని, జూన్ 4న లెక్కింపు ప్రక్రియ ఉంటుందని వివరించారు. నామినేషన్ విత్డ్రాలు జరగడానికి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్లుగా చేరేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే ఫారం 6 దరఖాస్తులు సమర్పించుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పోలీసు విభాగానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు సువిధ యాప్ ద్వారా అందిస్తామని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు అనుసరించాలని విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ సూచించారు. ర్యాలీలు, వాహనాల వినియోగం, ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు సువిధ యాప్ ద్వారా పొందవచ్చని చెప్పారు. సో మనకి అనౌన్స్ చేసిన క్షణం నుంచే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఉందో అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. సో మనకి 18/4/2024 థర్స్డే అది ఆ రోజు మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది.
అంటే ఇక్కడ పార్లమెంట్కి అయితే పార్లమెంట్ ఆర్ఓ, అలాగే అసెంబ్లీ అయితే అసెంబ్లీలో అక్కడ ఆర్ఓ కూడా ఇక్కడ వాళ్ళ ఆఫీసులో రెస్పెక్టివ్ ఆఫీసెస్లో ఈ ఫామ్ 1లో పబ్లిష్ చేయడం జరుగుతుంది, పబ్లికేషన్ నోటీస్. దెన్ మనకి 13th May 2024 డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అలాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి 4/6/2024 ఉండడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాలో మొత్తము 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి అందరూ రెవెన్యూ అంటే అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ మనకు యాక్టివ్గా దీంట్లో వర్క్ చేస్తున్నారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ భీమిలి తీసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఆర్డీఓ భీమిలి ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం ఈస్ట్ చూసుకుంటే జాయింట్ కలెక్టర్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే సౌత్కి విశాఖపట్నం సౌత్కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖ నార్త్కి వచ్చి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ లెవీ 16 ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం వెస్ట్కి ఆర్డీఓ విశాఖపట్నం ఇది రిటర్నింగ్ ఆఫీసర్. గాజువాకకి ఎస్టేట్ ఆఫీసర్ విఎంఆర్డీఏ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. పెందుర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సీ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. ఫర్ విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్షన్ ఆఫీసర్ ఈజ్ ది రిటర్నింగ్ ఆఫీసర్. సో వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఏంటి అనేది కూడా టోటల్ డీటెయిల్స్ అని మీకు ఇంటిమేట్ జరుగుతుంది. అలాగే నామినేషన్ తాలూకా కొత్త డీటెయిల్స్ కూడా మీకు త్వరలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ టైమింగ్స్ అవన్నీ కూడా ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. బట్ సో మీన్ వైల్ మనకి తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఏంటంటే మనకి టోటల్గా 19.71 lakhs ఓటర్స్ మనకు ఎన్రోల్ అయ్యారు విశాఖపట్నం జిల్లాలో. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన అంటే షెడ్యూల్ రిలీజ్ అయిన నాటికంటే ఈ రోజు వరకు కూడా ఈ ఫామ్ 7 లేదా 8 ఏదైతే అప్లికేషన్స్ ఈ రోజు వరకు వచ్చి ఉంటాయో ఇవన్నీ కూడా టోటల్గా మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. వేరేస్ అడిషన్స్ అంటే ఫామ్ 6 రూపంలో కొత్తగా ఓటు హక్కు కావాలి అని అప్లై చేసే అప్లికేషన్ మాత్రం మనకి లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్కి 10 రోజుల ముందు వరకు. సో 10 రోజుల ముందు వరకు కూడా అంటే మనకి 29/4 అంటే ఆల్మోస్ట్ మనకి 28th వరకు ఏదైతే మనకు అప్లికేషన్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి పరిగణలోకి తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. దెన్ మనకి నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్తో కలిపి 1991 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనకి ఈ జిల్లాలో ఉన్నాయి. దెన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు వచ్చిన ధర్మల సో కొన్ని ఇంపార్టెంట్ సూచనలు మీ అందరికీ తెలియాలి కాబట్టి ఇమీడియట్గా మనకి వితిన్ 24 అవర్స్లో అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీల మీద ఉన్న వాల్ పేపర్స్ లేదంటే రైటింగ్స్, పోస్టర్స్, కట్అవుట్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఏమన్నా అన్నీ తొలగించడం జరుగుతుంది 24 అవర్స్లో. అలాగే అనాథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా వాటిలో కూడా అంటే మనకి వాల్ రైటింగ్స్, పోస్టర్స్, పేపర్స్, కట్అవుట్స్, హోర్డింగ్స్ అట్ పబ్లిక్ ప్రాపర్టీ కానీ పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండు, రైల్వే స్టేషను, రైల్వే బ్రిడ్జెస్, రోడ్వేస్, అలాగే బస్సెస్, ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, అదర్ కార్పొరేషన్ స్పేసెస్లో కావచ్చు అవన్నీ కూడా 48 అవర్స్లో రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దెన్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే మీకు అంటే ఏవి అడ్వర్టైజ్మెంట్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి అప్ టు నామినేషన్ స్టార్ట్ అయిన వరకు కూడా పార్టీ ఖాతాలోకి ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్యాండిడేట్ నామినేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ వ్యక్తి తాలూకా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ వస్తే కూడా దాని ఆ ఖర్చు అంతా మనకు ఎక్స్పెండిచర్ కమిటీ ద్వారా ఆ ఫలానా వ్యక్తి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం నగరంలో ప్రశాంతంగా జరిగింది. గత ఏడాది డిసెంబర్ 8న కమిషన్ 81 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆదివారం ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. రాష్ట్రంలో మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి కర్ణాటక ఫలితాలు, నిన్నటి తెలంగాణ ఫలితాలు, రేపటి ఆంధ్ర ఫలితాలకు దర్పణాలన్నారు. రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రజలకు దూరమైన కాంగ్రెస్ అవే విభజన హామీల అమలుతో ప్రజలకు మరింత చేరువవుతుందని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక పురోభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగిందని వెల్లడించారు. ఏపీపీఎస్సీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నేతృత్వంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని నమోదు చేస్తామని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది, వనవాసం ముగిసింది. ఇటీవలనే తెలంగాణలో 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసము, వనవాసము ముగిసి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటం. 1977లో ఎమర్జెన్సీ తర్వాత పెట్టిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ, ఉత్తరప్రదేశ్లో 85 ఎంపీ సీట్లకు 85 ఓడిపోయినప్పటికీ, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా 1980లో కూడా మళ్ళా 42కు 41 కాంగ్రెస్కి రావడం జరిగింది. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి మళ్ళీ ప్రధాన కారణం ఆంధ్రప్రదేశే. 2004లో 29 ఎంపీ సీట్లు, 2009లో 33 ఎంపీ సీట్లు రావడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోటలోని ఎస్టాబ్లిష్ చేసేదానికి ఈ చరిత్ర ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది. గత వైభవం పునః ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ శర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించడంతో మరింత ఊపు పెరిగింది. ఆవిడ పిసిసి అధ్యక్ష బాధ్యత చేపట్టడంతో మరింత ఊపు వచ్చింది. కాబట్టి ఓవరాల్గా పరిణామ క్రమంలో చూస్తే గత వైభవం పునః ప్రారంభమైంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధంగా ఈనాడు ప్రజలు చర్చించుకుంటున్నారు. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాహుకేతువులుగా దాపురించాయి. మోడీ ప్రభుత్వం ఈ దేశానికి మోసం చేసింది, ఆంధ్రప్రదేశ్కు అంతకంటే మోసం, ద్రోహం, అన్యాయం చేసింది. దేశానికి సంబంధించి భారతదేశాన్ని అప్పుల భారత్ చేసింది మోడీ ప్రభుత్వం. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 13 మంది ప్రధానమంత్రుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు
46 లక్షల కోట్ల రూపాయలు. కేవలం 2014 నుంచి నేటి వరకు అంటే ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. ఇది అదనపు అప్పు. ఆ 46 కాక అక్కడేమో 67 సంవత్సరాలు 13 మంది ప్రధానులు 46 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ ఒక్క ప్రధాని శారీరక మానసిక దృఢత్వానికి నిద్ర ఎంతగానో ఉపకరిస్తుందని ప్రభుత్వ మానసిక వైద్యశాల పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ఎన్ రాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిద్రలేమి కలత నిద్ర అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రభుత్వ మానసిక వైద్యశాల పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రముఖ మానసిక వైద్యశాల నిపుణులు డాక్టర్ ఎంజి నిహాల్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన యాంత్రిక జీవన విధానాలలో సంతృప్తికరమైన నిద్ర కరువైందని తెలిపారు. ప్రశాంతమైన నిద్ర కోసం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను దూరంగా ఉంచడం మంచిదని సూచించారు. పసిపిల్లలు ఎక్కువ శాతం నిద్రపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ శారీరక పెరుగుదల ఉంటుందని తెలిపారు. నిద్రతోనే శారీరక మానసిక ఎదుగుదల సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి వాళ్ళకి అది నేను చెప్పినట్టు నిద్ర ఉంటుంది. ప్రతి నిద్ర కూడా అవసరమని చెప్పాను. దానివలన కేవలం రిలాక్సేషన్ ఒక్కటే కాదు. మనం అందరం అనుకుంటాం నిద్ర అంటే ఏదో విశ్రాంతి కోసమో దానికోసమో కాదు. నిజంగా చెప్పాలంటే మన శరీరం నిద్రలో ఏమీ విశ్రాంతిగా ఉండదు. అది ఇన్ఫ్యాక్ట్ అది పనిచేస్తూ ఉంటుంది. సో అందుకే మీరు చూడండి, చిన్నపిల్లలేమో దగ్గర 24 గంటలు పడుకుంటారు. పుట్టిన వెంటనే 22 గంటలు 23 గంటలు పడుకుంటాడు పిల్లలు. కారణం ఏంటంటే గ్రోత్ కూడా నిద్ర అవసరం. అందుకే చిన్నపిల్లలు నిద్ర ఎక్కువ ఉంటుంది. పెద్ద అవుతున్న కొద్దీ మన గ్రోత్ తగ్గిపోయిన తర్వాత డీజనరేషన్ వల్ల నిద్ర తగ్గిపోతుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు నిద్ర తగ్గిపోతుంది. వేరే 2 ఏళ్ళు సంవత్సరం 3 నెలలు ఉండేవాడికి నిద్ర చాలా ఎక్కువ. చెప్పే కదా, తాగుతాడు పడుకుంటాడు, పాలు తాగుతాడు పడుకుంటాడు, అమ్మ పాలు తాగుతాడు పడుకుంటాడు. ఇదే పని వాడికి. అంటే కారణం ఏంటి? నిద్ర కోసం కాదు. వాడికి ఏంటంటే ఆ టైంలో రకరకాల గ్రోత్ హార్మోన్స్ కానివ్వండి, రకరకాల ఇమ్యూనిటీ సిస్టమ్ కానివ్వండి, అది డెవలప్ అయ్యే పరిస్థితి అది. కాబట్టి నిద్ర కేవలం నిద్ర కోసమే అన్నది అపోహ. ఏదో రిలాక్సేషన్ కోసం ఒక భాగం మాత్రమే. ఈరోజు వరల్డ్ స్లీప్ డే సందర్భంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. మనం ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ దురదృష్టం శాతం మనం నిద్రకి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ సరిగ్గా నిద్రపోకుండా చేస్తూ ఉంటాం. ఈ కారణంగా మనకి అనేక సమస్యలు తలెత్తూ ఉంటాయి. ఈ నిద్ర సమస్య సరిగ్గా పోకపోవడం వల్ల మానసిక ఇబ్బందులు కానీ, లేకపోతే షుగర్లు కానీ, బీపీలు కానీ ఇవి అవుతూ ఉంటాయి. ఈ నిద్ర సమస్యల్లో కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. కొందరికి నిద్ర పట్టడం సమస్య అవుతుంది, కొందరికి నిద్ర పడుతుంటే పట్టాక కూడా బాగానే పట్టినా కూడా మధ్యలో కొందరు లేచిపోతూ ఉంటారు, అదొక రకమైన సమస్య. లేకపోతే ఈ నిద్ర పడుకున్నా కూడా అనుకున్న సమయం పడుకోకపోవడం. మన ఉదాహరణ వెంటనే పడుకుని పోయినా మధ్యరాత్రులు ఇంకా మెలుగు వచ్చేసి ఇంకా తర్వాత నిద్ర పట్టకపోవడం. ఈ సమస్యలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. మనం పడుకోవాల్సింది మామూలుగా మనం పడుకోవాల్సిన 6 నుంచి 8 గంటల కంటే కొన్నిసార్లు కొందరేమో 4 గంటలు పడుకొని లేచిపోతూ ఉంటారు, తిరిగి పడుకుందామన్నా పడుకోరు. ఇలాంటి వాటి తెలియకుండా ఇవన్నీ నిద్ర సమస్యలు వస్తాయి. ఇలా నిద్ర సమస్యలు మొదలవుతుంది. నిద్ర సమస్యలు మొదలవడం వల్ల వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తును పారదర్శకతతో అవినీతి రహిత పాలన అందించి తీర్చిదిద్దే ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాల న్యాయ విభాగ సమీక్ష సమావేశంలో వైసీపీ నాయకుల స్పష్టీకరణ. నామినేషన్ విత్డ్రా జరగడానికి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్లుగా చేరేందుకు అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రకటన. శారీరక మానసిక ఎదుగుదలకు మంచి నిద్ర ఉపకరిస్తుంది. వరల్డ్ స్లీపింగ్ డేను పురస్కరించుకుని అవగాహన సదస్సులో మానసిక వైద్యుల సూచన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.